హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షాష్ కుకింగ్ ఛానల్. ఇవాళ మనం అరటికాయలతో పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే అరటికాయ షామియాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా 2 అరటికాయని తీసుకొని పైన తొక్కు తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ కొబ్బరి మసాలా కూడా వేసుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని అన్ని మసాలాలు కలిసేలా బాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుందాం. కలుపుకున్న ఈ మిశ్రమంలో 4 టేబుల్ స్పూన్స్ నీళ్లు పోసుకోవాలి. అంటే పావు గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ దగ్గర ఈ అరటికాయ ముక్కలు మెత్తపడి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచుకుందాం. చూడండి, ఇంకా నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీన్ని. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ ఆన్లోనే ఉంచుకొని స్మాషర్తో స్మాష్ చేసుకుందాం. మెత్తగా స్మాష్ చేసుకున్న ఈ మిశ్రమం ముద్దలాగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన ఈ మిశ్రమంలో 4 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు పొడిని వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ మిశ్రమం పల్చగా ఉంటే మరో 2 టేబుల్ స్పూన్ల ఈ పొడిని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నీళ్లు రాసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వత్తుకున్నాం. చేతికి నీళ్లు రాసుకోవడం వల్ల అవి చేతికి అంటుకోవు. ఈ విధంగా అన్నిటినీ వత్తుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న షామియాలను వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకూడదు, లైట్గా హీట్ అవ్వాలి. లేకపోతే ఈ షామియాలు కాలిపోతాయి హై ఫ్లేమ్ మీద. అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి,
షామియాలు కలర్స్ చేంజ్ అయ్యాయి, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ షామియాలు రెడీ అయిపోయాయి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా అరటికాయలతో ఈ విధంగా షామియాలను ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.